గొప్ప దేవా ఆయన ఆత్మీయం నుంచి ప్రభావైనా గొప్ప సృష్టిని గొప్ప దేవా మా జీవితాల్లో కూడా ప్రభావైన తండ్రి అద్భుతమైన కార్యాలు గొప్ప కార్యాలు మాదిరికరమైన కార్యాలు దాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రభాకర్ గారిని ప్రశాంత్ సింగ్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని ఎత్తి పట్టుకుని ప్రభు యొక్క ప్రదేశంలో ప్రభావైన తండ్రి ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి గొప్ప ధన్యత బాధ్యత అవకాశం వర్తించిన దాన్ని బట్టి మీరు అంతగా మేము స్తుతిస్తూ ఉన్నాం గణపరుస్తూ ఉన్నాం తండ్రి మీరు అనుగ్రహించిన ఇక గృహాన్ని మళ్ళీ మీకే ప్రతిష్ఠింపచేలాగిన ఇక గృహ ప్రవేశ ప్రతిష్ట ఆరాధన జరుపుకోవాలని ఇళ్ళు ప్రభానైనా ఆలోచించిన విధానాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు కాపుల నుంచి సైతానం అంధకార మతోన్మాద దుష్ట శక్తులు ఇక్కడ కూడించిన కుటుంబాలను జ్ఞాపకం చేస్తారు ఇక ప్రత్యేక ద్రవ్య యొక్క గృహ ప్రవేశ ఆరాధన ఆశీర్వాదాలు దీవెలు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించి సహాయం దయచేయవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాదుతలైనాని వాని పగలారా వరాదుతలైనాని 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 వాని పగలారా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ భక్తుడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా మగునాత్మ వరమోలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనాత్మా కుమారాత్మ లలోనే కదేవా జనాత్మా గణ మహిమా చేలోనో గణరా నిజముగా గణ మహిమా చేలోనో గణ మహిమా చేలోనో గణ మహిమా చేలోనో గణరా నిజముగా పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైనాని వాని పగలారా. ఇక గృహాన్ని దేవుని యొక్క నామములో ప్రతిష్ఠించేద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ గృహాన్ని దేవుని యొక్క సేవలో ప్రతిష్ఠ చేయించున్నాము. హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా
నీతి ప్రభావ నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావ తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అందరూ కలిసి మనం చెప్తాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుటుంబం చెప్తుందండి. ప్రభు అయిన యేసు రమ్ము మా అతిథివై ఉండుము, ఈ మా నివాస స్థలము నీ ఉనికి పట్టయుండుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మేము నీ అందే మా దృష్టి నిలిపి నీ దివ్యనామమునే మా పనులను ప్రారంభించుచున్నాము. మేము భోజనము చేసినాను, పానము చేసినాను, ఏమి చేసినాను సమస్తము నీ మహిమ కొరకు చేయునని నీ పరిశుద్ధ వాక్యమందు మాకు విస్తపరుచున్నావు. కావున మేము చేయనదంతయు కేవలము నీ స్తుతి కొరకును మహిమ కొరకును చేయులాగున మమ్మను నడిపించుము. నీ నామమున ఈ గృహమునందు ప్రవేశించు నీ సేవకులు నీ ఆశీర్వాదమును పొంది వర్ధిల్లునట్లు నీ దయగల దృష్టి దీనిపై ప్రసరింప చేయము. దయగల మా ప్రభు తండ్రి, మా యొద్దకు వచ్చి ఈ మా ఇంటిని నివసింపుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సమయంలో అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రండి ఉత్సాహించి పాడదాము అని పాటను మనం పాడుకుంటూ మనము ఇక గృహంలోనికి ప్రవేశిద్దాం. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇక సింహద్వారాన్ని మరి ప్రభాకర్ గారు తండ్రి యొక్కయు కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఇక సింహద్వారాన్ని దేవుని యొక్క ప్రతిష్టలో నిర్మిస్తున్నాను. ఆమేన్. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రాజు సన్నిధి చేరుదాము. మరి ఇక గృహంలో ముఖ్యమైన గదిగా ఇక మాస్టర్ బెడ్రూమ్. ఇక మాస్టర్ బెడ్రూమ్ ని దేవుని నామాన్ని మనము ప్రతిష్ఠించడానికి గాను దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండం బైబిల్ ఉన్నవారు తీసి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మన యొక్క పెద్దలు అబ్రహాం గారు చదవగా విందాం. అలాగే ఆ యొక్క చదివిన తర్వాత మరి అరుణా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 13 నుంచి 14 ఉంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11 నుంచి 13. నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడి ఇండ్లను నీవు త్రవ్వబడిన బావులను నీవు వాటిని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి
నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నిగించిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఇక మాస్టర్ బెడ్రూమ్ బట్టి మరి అన్న సిస్టర్ ప్రార్థన. రైట్ గతించిన కాలం అంతా కాసి కాపాడిన దేవా, పగల సమయం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది సమస్త నేర్చుకున్న దేవా, సమస్త నీకు సాధ్యమే తండ్రి. నీకు అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తం అసాధ్యం అనిపించిన తండ్రి. ఆయన హేవకర్ణుని ప్రభా ప్రశాంతులు దీవించి ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వారి బిడ్డలను ప్రభా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన. నాయన నీ సేవ చేసిన నీ దైవ సేవకుని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన నీ దైవ సేవకులు ప్రారంభించారు తండ్రి. అది 100 60 30 ఫలింప చేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఈ గృహంలో ఎన్నడూ ప్రభా ఏది కొదువు లేకుండా అన్నట్లు ప్రభా మీరు ముందుండండి. బిడ్డలు మేరకు నడిపించండి తండ్రి ప్రభా. జరుగు దినములన్నీ వీళ్ళకి శుభకార్యములు ప్రభా జరిగింప చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు నా ప్రభా. నాయన తండ్రి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో బిడ్డ నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి నుండును, నీ పిల్లలు ఓలేవు మొక్కలే వల్లుంటున్నారంట ప్రభా తండ్రి. అలాగే తండ్రి అట్టి రీతిగా బిడ్డను దీవించి ఆశీర్వదించి నువ్వు ఇచ్చిన చిన్న గృహాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి ప్రభా. నాన్న తండ్రి నాన్న తండ్రి ఈ గృహంలో ప్రతి విషయంలో ప్రభు నేను ముందు పెట్టి ప్రభు వాళ్ళ వెనకుండి నాన్న తండ్రి జరగో కార్యక్రమం అన్నింటిలో మీరు తోడేయడమని నాయన నచ్చిందమని పాసం చేసుకోమని నా ప్రార్థన తప్పులకు మరణించమని శక్తి ముందు రక్షణ మా కర్తవ్యం యేసు క్రీస్తునామని అడిగి పెడుతున్నాను తండ్రి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెడదాం. ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ యొక్క చిల్డ్రన్ కిడ్స్ బ్యాట్స్మెన్ కోసము అనిపించిన వాక్య భాగంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనం వరకు ప్రవక్త కిరణ్ గారు వచ్చి చదివిపిస్తారు. కిరణ్ గారు చదివిపిస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. అలాగే కిరణ్ గారు మరి వాక్యాన్ని చదివిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు. 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశము నుండి ముందున్న దుర్మార్తల సమూహంతోనూ పోరాడుతున్నాం. అందుచేతను మీరు అపదినమందు వారిని ఎదిరించుకుటను సమస్తము నెరవేర్చిన వారివై నిలబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేది. ఏలయనగా మీరు మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకొని నీతి మాకు మరో తొడుక్కొను. ఈ వాక్యం ఎంత పర్యంతము మరి ఇక కిడ్స్ బెడ్రూమ్ కొరకు నాయన రమ్మమ్మ గారు మార్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తుతుల పాత్ర, స్తుతి సింహాసనాశ్వరుడ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి తండ్రి, ఆకాశం మహాకాశం పట్టచాలి
ఉన్నవాడు మనవాడమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, స్తోత్రం నాయన. అయా భూమి పరలోకం సర్వాధికారం కలిగిన సర్వశక్తి గల దేవుడు ప్రభా. నాయన ఈ డిసెంబర్ నెల ప్రభా మొదటి దినములపల్లి ప్రభా ఆఖరి రోజు వరకు నెలంతా ప్రభా యావ ప్రపంచంలో క్రైస్తవులందరూ ప్రభా ఇదిగోని పిల్లలుగా మేము ఇదిగో దైవ శాఖల సంఘంలో ఈ క్రిస్మస్ రోజు ప్రభా నాయన ప్రభా మేము ఎంతగానో ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ప్రభా వందనాలు. అలాగే నాయన ఇదే నెలలో ప్రభా ఈ దినాన్ని ప్రభా మరి నాయన నా బిడ్డ నాయన అయ్యా ప్రశాంతిని బట్టి నాయన ప్రభా కరువును బట్టి నాయన బిడ్డలను బట్టి వందనాల వరకు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మరలా తిరిగి తండ్రి దైవ శాఖలతో బిడ్డలతో మానవుని ఎలా హెచ్చించాలి, ఎలా ఆశీర్వదించాలి అనేది ఉద్దేశం కలిగిన దేవుడు. తల్లి గర్భంలో బిడ్డ రూపం మడక ముందే నువ్వు సర్వం ఎరిగిన సర్వాధికారి నీ కుమారుడు ప్రభాకర ప్రభు. అలాగే తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ప్రభా తనలో ఒక వెలుగును పంపించి నాయన మీ స్తోత్ర కుటుంబాన్ని ప్రత్యేకంగా ఉన్నతంగా ఆశీర్వాదంగా అయ్యా ఒక నాయన బంధువుల నుంచి గ్రామంలో నుంచి నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన మహోన్నతముగా వారి తండ్రి సంతానాన్ని మీరు ఆశీర్వాదం దీవించి నీ కుమారుడి ప్రభు మాకు కుటుంబంలో సభ్యుడిగా ఏర్పరిచి మా బిడ్డగా చేస్తున్న దేవుడు నాయన మీకు కోట్ల కొద్ది వందనాలు. అంత మాత్రమే కాకుండా దైవ సేవకులు కూడా ప్రభా మీకు వందనాలు స్తోత్రం. మాకు ఎంతగానో ప్రభా మీరు నాయన మీ సంకల్పంలో మాకు సంఘాన్ని మీరు సేవకురాల్ని బిడ్డల్ని ప్రభా సాహసాన్ని ప్రభా మీ స్తోత్రం. మా బిడ్డలకి మాకు అనుగ్రహించిన విధానం గొప్పది నాయన. బిడ్డల ద్వారా ఎంతో ఉన్నతమైన కార్యాలు ఘనమైన కార్యాలు ప్రభా ఎవ్వరు ఊహించని కార్యాలు ప్రభా నాయన మీ స్తోత్రం. ఒక్కొక్క అందరి కార్యములు ప్రభా మీ స్తోత్రం. ఈ విధంగా నాయన మీ సంకల్పంలో బిడ్డలు ఏర్పరచు తండ్రి నాయన ప్రభా. ఎల్లప్పుడూ ప్రభా మీ ప్రణాళిక మీ ఉద్దేశంలో నాయన మీ స్తోత్రం మీ సంకల్పంలో నాయన మీ ఏర్పాట్లు మీరు ఏర్పరచుకుని మీ దైవ నిమిత్తం ప్రభు బిడ్డల ప్రభా ఇదిగో మీ సాధనాలుగా మీ పాత్రలుగా నాయన దైవ సంకల్పం ప్రకారంగా అయా పరసంబంధమైన ఉద్దేశాలు ఆలోచనలతో మీ పని భారమ కలిగి ప్రభా రెండు కుటుంబాలు సేవకులతో మా బిడ్డలు సహకరిస్తూ ముందుకు వెళ్ళటానికి తండ్రి అలాగే తోలు కుటుంబాలంతా కలిసి ప్రభు ముందుకు వెళ్ళటానికి దేవ మీ అనారోగ్య సంకల్పం ఏర్పరచిన ఉద్దేశం గొప్పది నాయన. అలాగే తండ్రి ఈ దినాన్ని మీ సేవకులని గృహం ప్రతిష్ఠించడానికి మీరు ఎంతో కృప చూపించారు దేవా మీకు వందనాలు స్తోత్రం. అలాగే నాయన ఇచ్చిన గృహాన్ని అన్నింటిలో రూములు మీరు ఆశ్రయం దీవించారు. ఈ రూమ్కి వస్తే నేను ప్రార్థిస్తున్నాగా మీరు ఆశ్రయం దీవించండి. చిన్న బిడ్డలు ఇక్కడ పడుకున్నప్పుడు ఆడుతున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు అన్ని ఉద్దేశాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండి దైవ ఉద్దేశం బిడ్డల మీద నుంచి నడిపించి కృప చూపించి ఇంకా జరగవలసిన ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి సేవకుల కుటుంబాన్ని నూరంతలుగా నాయన మీరు ఆశ్రయం దీవించి మీ యొక్క ఉద్దేశం రాబోయే దినాల్లో ప్రభు దైవ సేవకులు ఘనంగా ఉన్నతంగా అయ్యా మీరు వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వేసే ఉన్నతమైన నామలు స్తుతించి ప్రార్థించాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. సముద్రము సృష్టించే ఆయనదే సాచుని హస్తమే భువి చేసే ఆయన దైవము పాలితులా ఆయన మేపిడి గొర్రెలము రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ యొక్క కిచెన్ దేవుని నామములో ప్రస్తుత చేయడానికి గాను దేవుడానికి వచ్చిన వాక్య భాగంగా లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు మరి ప్రశాంత్ సిస్టర్ గారు చెప్పగా విందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువు. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు మార్తా మార్తా, నీకేమైనా పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది
ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యం. ప్రార్థన చేసుకున్నాను. మౌనతులైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ యొక్క నాయన వంటగది కిచెన్ ప్రభా నాయన తండ్రి ఎంతో గృహానికి ముఖ్యమైన గదిగా ఉన్నది ప్రభా. ఇక గదిలో ప్రభా మీరు నింపబోతున్న ఆహారం మరి అలాగే ఆహార సమృద్ధిని బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇక ప్రశాంత్ సిస్టర్ గారు ప్రభా నాయన మీ యొక్క సేవకుల కొరకు కుటుంబం కొరకు వారి కావలసిన ఆహారాన్ని ప్రభా నాయన తయారు చేస్తూ ఉన్నప్పుడు మీరు చెప్తా ఉన్నారు వాక్యం ద్వారా, మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చున్నారంట ప్రభా. మరి ఇక కుటుంబం ప్రభా నాయన తండ్రి గృహ పనులతో పాటు మీ యొక్క సేవకు మీ యొక్క మరి స్తుతిలో మీ యొక్క ఆరాధనలో ఎక్కువ సమయం గడపబడిలాగున మీకు సహాయం దయచేయవలసిందిగా, అలాగే ఈ వంటగదిని ప్రభా మీ నామములో ప్రతిష్ఠించలా మీకు సహాయం దయచేయవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇక హాల్ పడుతూ మనము దేవుని యొక్క నామంలో ఈ హాల్ని ప్రతిష్ఠించడానికి గాను సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం ప్రేరేపించబడిన వారు ఎవరైనా జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవునికి స్తోత్రం. అలాగే మరి అబ్రాహాము ప్రార్థన చేసినట్లయితే మనం బయటికి వెళ్ళి ఆరాధన జరుపుకున్నాం. ఇక హాల్ని బట్టి ప్రార్థించాం. మహాపరిశుద్ధుడు ఘనమైన దేవ, నీ యొక్క బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి దయని బట్టి ప్రభా మీరు తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రశాంతిని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇచ్చినటువంటి యొక్క గృహాలను బట్టి మీకు వందనాలు స్తోత్రములైన ఊహించని విధముగా బిడ్డలను కాపాడి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. ఈ యొక్క గృహము ప్రతిష్ఠితుగా ప్రభా మీ యొక్క నామంలో ప్రభా ప్రతిష్ఠిస్తున్నారు ప్రభు తండ్రి. ప్రభా ఎట్టి అంధకార శక్తులు ఈ యొక్క గృహాన్ని కాకుండా మీ మీరు మెండుగా దయచేయండి నాయన. స్తోత్రంలో నాయన తండ్రి మీ కంచి కావాలో వేయండి ప్రభా. తండ్రి ఇది యెహోవా గుమ్మము అని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభా. ప్రభా యొక్క గృహము ప్రభా మీ యొక్క గృహము ప్రభా బిడ్డలు దీంట్లో నివసిస్తుండగా వారికి కావాల్సినటువంటి జ్ఞానము వివేకము ప్రభా తండ్రి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. బిడ్డలను దీపించండి దేవ మీకు వందనాలు. అలాగే ప్రభా ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సేవలో వారు కూడా పాల్గొస్తులుగా ఉండడానికి కొరకు దయచేయండి. ఈ గృహంలోనికి ప్రభావ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచండి. అనేక మంది దైవ సేవకులు ఈ యొక్క గృహాన్ని దర్శించి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా బిడ్డలకు పంచి బలపరచులాగా సహాయం చేయమని ఈ యొక్క సినిమాని పాఠశాలను చేర్చుకోమని మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు వారి మమ్మల్ని చేసుకుంటున్నాం. ప్రభు సన్నిధి మోకరించి ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించునా, చేసిన ఉప
June పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి
కానీ ఆయన మరియకు పుట్టి కొంత పిలాద అధికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినది అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినం తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడబడింది. తెలుసమ్మా, ఇక ఎంతో సంతోషకరమైన సమయంలో దేవుడు ప్రభాకర్ సార్ గారిని, ప్రశాంత్ సిస్టర్ గారిని ఎంతగానో ఆశీర్వదించి ఇక మంచి ప్రదేశంలో ఒక అద్భుతమైన నిర్మాణాన్ని లోకాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. ఎంతో మందికి ఇది అన్ని ఉండదండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ప్రతి విధమైన మరి అవకాశాలు ఉంటాయి. కానీ ఇల్లు కట్టడం అనేది ఒక కళ. ఇల్లు కట్టడం అనేది ఒక కళ. ప్రతి ఒక్కరికి ఒక కళ. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, సొంత ఇల్లు ఉందండి అని అడుగుతారు. సొంత ఇల్లు ఉందండి, సొంత ఇల్లా అంటే సొంత ఇల్లు అంటే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏమండి ఇక దినాన మరి ప్రభాకర్ గారిని అలాగే ప్రశాంత్ సిస్టర్ గారిని వీళ్ళిద్దరిని అది కుటుంబం మొత్తాన్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఒక రకంగా చెప్పాలి, ఒక మాదిరికరమైన కుటుంబంగా ఈ ప్రదేశంలో నిలబెట్టి ఉన్నాడు. అయితే మరి వేరొక విషయం కూడా ఏంటంటే ప్రభాకర్ గారి యొక్క తెలివితేటలు కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో తెలివితో మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్న వయసులోనే హైదరాబాద్కి రావడం, మరి ఎంతో కష్టంతో ఇక్కడ మరి ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాల నుంచి మరి పెద్ద ఉద్యోగాలను వచ్చి ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం, ఒక డిమాండ్ కలిగిన ఉద్యోగంలో ఉంటూ మరి దేవుడిచ్చిన ఉన్నతిని సద్వినియోగం చేసుకుని ఇక గృహాన్ని చాలా మంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, ఒక మంచి చేతి వృత్తి కలిగి ఉంటారు, మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. కానీ వారి జీవితంలో ఒక పద్ధతి ఉండదు, వారి జీవితంలో ఒక క్రమం ఉండదు. సంవత్సరాల తరబడి వారు పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ వారి వెంట ఒక స్థిరమైన నివాసం కానీ గృహమైన పరిస్థితులు దినాల్లో చాలా మంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు ప్రభాకర్ గారిని, ప్రశాంత్ గారిని విడిచిపెట్టలేదు. వారి యొక్క కష్టానికి ఫలితాన్ని ఇక దినాన్ని దేవుడు అనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడ్డ వరకే మనకి పని, ఫలితం కూడా మన పనేనా? ఫలితం కూడా మనం సృష్టించేసుకోగలమా? రిజల్ట్ మన చేతిలో ఉందా? మన పడిన కష్టానికి ఫలితం ఇవ్వడం దేవుని యొక్క ఉచితమైన కృప. ఉచితమైన అందరికి ఇవ్వడు. కానీ ఎందుకో ఈరోజు ప్రభాకర్ గారు, ప్రశాంత్ గారు ఆలోచన చేయాలి. ప్రభా, మాకే ఎందుకు నాయన ఇంత గొప్ప ధన్యతని ఇచ్చిన, మాకే ఎందుకు నాయన ఇంత గొప్ప మాదిరికరమైన గౌరవమైన స్థితిని అనుగ్రహించున్నామని ప్రతి దినము కూడా మీరు ఆలోచన చేయవలసిన పరిస్థితిని దినాన దేవుడు మీకు అనుగ్రహించినాడు. ఇక్కడ మన వాక్యాలు మనం చూసినట్లయితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచును. ఎంతో తెలివితో, ఎంతో జ్ఞానంతో, ఎంతో కష్టంతో మనం స్వాస్థ్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అదే తెలివితో కుటుంబాన్ని మనము స్థిరపరచుకోగలమా? ఏమండి, చాలా తెలివైనవాడండి, చాలా భవిష్యత్తు ఉందండి. కానీ ఏంటంటే వాడి లైఫ్ అట్లా అయిపోయింది. వాడికి వచ్చిన పని ఇంకెవరికి రాదండి. ఇదే సంగమా ఈరోజు మరి నా యొక్క మరి సహోదరుడే చింతల్లో ఉంటాడు. ఆయన హైదరాబాద్ నాతో పాటు, అంటే నాకంటే ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటాడు. మంచి పని. అవి ఏంటంటే అది వాటర్ కూలర్ హీటర్స్ తయారు చేస్తారు కదా, హీటర్స్ తయారు చేసే ఆ యొక్క పని. అలాగే మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో హీటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హీటర్స్. దాంట్లో లోపల
ఇక హీటర్స్ని తయారు చేస్తూ ఉంటాడు. చాలా డిమాండ్ కలిగిన వ్యక్తిగా నేను చూశాను. అక్కడ చింతల్లో 3 అంతస్తుల భవనం కట్టాడు. ఎంత ఫాస్ట్గా ఎదిగిపోయాడంటే, ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందిపోయాడంటే, అతనికి స్థలం నేను ఇప్పించాను, ఆ స్థలానికి లోన్ నేను ఇప్పించాను, ఆ ఇల్లు కట్టుకోవడానికి లోన్ నేను ఇప్పించాను, ఇల్లు కట్టేసుకున్నాడు. మరి ఎంతో మరి కిందేమో మరి ఆ వర్క్షాప్ పెట్టుకున్నాడు, పైన 3 ఫ్లోర్లు కట్టుకున్నాడు. ఒక ఫ్లోర్లో కుటుంబం, కింద వర్క్షాప్, 2 ఫ్లోర్లు రెంట్. మరి తర్వాత మరి నాతో కాంటాక్ట్లో లేడు. మరి కాంటాక్ట్లో మనకేంటి, నాకున్న వీక్నెస్ ఏంటంటే ఎవరిని వెనకాల పడే పరిస్థితి నాకు. నా పనుల్లో నేను ఉంటాను. నా మట్టి ఏదో నా మట్టి, నా పౌడర్ ఏదో నా పౌడర్. అవునా కదా? సో నేను తర్వాత ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను, ఆ ఇల్లుని సేలింగ్ పెట్టేశాడు. ఎందుకంటే ఆ ఇంటిని సేలింగ్ పెట్టేశాడంట. వర్క్షాపులు మొత్తం మెషిన్లన్నీ అమ్మేశాడు. ఇదే సంగమా నా యొక్క సొంత మరి కజిన్ అంటాం మనం. ఆ కజిన్ నా కళ్ళెదురుకుండా ఎదిగిపోయాడండి. కళ్ళెదురుకుండా ఎదిగిపోయాడు. అతను ఆ యొక్క హీటర్ 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు అంతే. అతను బట్టి బేరం అంటే లేదు. 3000 అంటే 3000. అంత డిమాండ్గా బ్రతికిన ఆ యొక్క మరి నా యొక్క సహోదరుడు ఈ దినాన ఇంటిని మరి విక్రయించడానికి వర్క్షాప్ మిషనరీలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ శుభకరమైన పరిణామంలో అటువంటి పరిస్థితులు ఎందుకు గుర్తు తెచ్చుకోవాల్సింది అంటే, దేవునికి హెచ్చరికలు ఎప్పుడైనా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. దేవుడిచ్చే హెచ్చరికలను మనం ఎప్పుడైనా, వాడు తెలివైన వాడు నా యొక్క కజిన్, ఎంతో తెలివితో ఆ యొక్క చేతి వృత్తిని డెవలప్ చేస్తున్నాడు. కానీ వివేచన వలన అది స్థిరపరచబడలేదా జీవితంలో? ఈ దినాన మనకి వివేచన ఏమిటి? మన యొక్క వివేచన ఏమిటి? తెలివి చేత దాని గదులు విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను. వివేచన వలన అదే స్థిరపరచబడను. ఇక తెలివికి, జ్ఞానానికి, యొక్క అభివృద్ధికి మూల కారణం ఏమిటి అనేది మన యొక్క విచక్షణ. ఏమండి, చాలా సందర్భాలు విచక్షణారహితంగా అనేది పేపర్లో చదువుతాం. అంటే మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఆ పని అలా చేసేసాడండి ఆయన. విచక్షణారహితంగా అంటే ఈ దినాన మన యొక్క విశ్వాస క్రైస్తవ రక్షణ జీవితాల్లో విచక్షణ అనేది ఏమిటంటే, ప్రభువా నా యొక్క జీవితంలో నిశ్చితము జరిగించి ప్రభా అనే విచక్షణ మనం కలిగి ఉన్నాం. నాకు తెలివి ఉంది ప్రభా, నాకు చేతి వృత్తి ఉంది ప్రభా, నన్ను అభివృద్ధి పరిచే ప్రభా, నాకు అనేకమైన స్వాస్థ్యాలను ఇచ్చి ప్రభా, కానీ నిశ్చితమే నా జీవితంలో జరగాలి. అటువంటి వివేచన మనకి జీవితాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క గృహం కానీ, ప్రతి విధమైన స్వాస్థ్యము కానీ స్థిరపరచబడుతుంది. స్టెబిలిటీ. ఈ దినాలు మనకి జీవితాల్లో అన్నీ ఉంటున్నాయి. ధనం ఉంటుంది, అధికారం ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రఖ్యాతులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. స్టెబిలిటీ లేని జీవితం అయిపోతుంది. స్టెబిలిటీ లేని జీవితం. సెలబ్రిటీస్ మనం చూసుకుంటే ఒక్కసారి ఒక ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు, తెల్లారు లేచినప్పుడు మంచి కనిపించాడు. స్టెబిలిటీ లేని కెరియర్స్, స్టెబిలిటీ లేని జీవితాలు, స్టెబిలిటీ లేని కుటుంబాలు, స్టెబిలిటీ లేని సంసారాల్లో ఉన్న ఈ లోకపరమైన జీవితాల్లో మనం కూడా ఉంటే ఉన్నాం. మనం దేవుడికి దినాన ఒక మంచి అవకాశం మనకు ఇచ్చినాడు. ఒక వివేచన వలన స్థిరపడే కుటుంబంగా, వివేచన చేత స్థిరపడగలిగే గృహముగా ఈ ప్రదేశంలో దినాన ప్రభాకర్ గారు అలాగే ప్రశాంత్ సిస్టర్ గారు మరి మాదిరికరంగా నిలబడాలనేది ఈ దిన ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వివేచన వలన అది స్థిరపరచబడును, అది మన చేతుల్లో ఉంది. ఇది గృహము మనకి అన్ని ఉండి కట్టేసామా? ఏమండి, ప్రభాకర్ గారు చెప్పాలి. అన్ని ఉండి, అన్ని సదుపాయాలు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, లేకపోతే పనివారందరూ సమకూరు పడిపోయి మనం ఇది కట్టగలిగామా? దేవుడు ఇచ్చిన ఉచితమైన అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం. చాలా సందర్భాల్లో మనకి జీవితాల్లో దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకోమా అనేది మన చేతిలో ఉంది. అయితే ప్రభాకర్ గారు ఈ లోక పరంగా తెలివైన వాడు, విశ్వాస పరంగా కూడా తెలివైన వాడు. ఇచ్చిన అవకాశం గట్టిగా పట్టుకున్నాడు. ప్రభాకర్ గారి దగ్గరికి ఏదైనా అవకాశం వచ్చిందంటే అంత తొందరగా ఇచ్చిపెట్టాడు. నేను మేడం అదే మాట్లాడుకుంటున్నాను. అబ్బో ప్రభాకర్ గారు చాలా గట్టి వ్యక్తి అని మేము చాలా సందర్భాల్లో ఈ గృహాన్ని బట్టి కానీ, లేకపోతే మరి
ప్రభాకర్ గారు చేసే పనుల విషయంలో కానీ ఆయన మాట్లాడే మాటల్లోనే చాలా ఒక పద్ధతి ఉంటుంది. ఎవడంటాడు చేసాడండి, చాలా పద్ధతిగా కొట్టాడండి ఆ టైంలో. ఆయన మాటల్లో కూడా చాలా పద్ధతి కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఎక్కడో కూడా మళ్ళీ అటు తీయడం ఇటు రావడం ఏంటి ఇలాగ అనేసాడు అనే మాట ఉంటుంది. అంటే ఆయన ఎదుర్కొన్న ముఖ్యస్థితి కాదు, కానీ మరి సందర్భం వచ్చింది కాబట్టి. అయితే ఇవన్నిటినీ కూడా మనం స్థిరపరచుకోవాలి. మన ముందున్న మరి ఈ యొక్క టాస్క్ ఏంటి? స్థిరపరచుకోవాలి. ప్రభాకర్ గారు ఎన్ని టెన్షన్ పడ్డారో, ఎన్ని ఆందోళన పడ్డారో, ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరిని పట్టుకున్నారో, ఎవరెవరికి మరి ఏ విధమైన మరి పరిస్థితుల్లో వారిని కన్విన్స్ చేశారో, ఇవన్నీ ఆయనకే తెలిసి మనకు తెలియదు. దీని వెనకాల ఎంత కష్టం ఉందో, దీని వెనకాల ఎంతటి బాధ ఉందో, దీని వెనకాల ఎంతటి రిస్క్ ఉందో ప్రభాకర్ గారికి వారి కుటుంబానికి తెలుసు. కాబట్టి ఎన్నిటిని అధిగమించాలి ఈ దినాన మనము దేవుడికి ఇంకా చల్లని ఆహ్లాదకరమైన గృహంలో మనం కూర్చున్నాం. విజయసంగా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్థిరపరచబడాలి. ఇక్కడ మన ఎదుర్కొంటా ఉన్నది ఇంకా పరిగెట్టడం కాదు, స్థిరపడాలి, స్టెబిలైజ్ కావాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా కొత్త ప్రదేశం మాకు కూడా తెలియదు. నాకు తెలిసి ప్రభాకర్ గారు కూడా మరి ఎందుకు అన్నారో ఏంటో ఈ ప్రదేశం. మేము కూడా మా పొలం అక్కడ చూసుకుని ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ నిడదవోళ్ళు, ఎక్కడ తెలంగాణ, ఆ తెలంగాణ మళ్ళీ ఒక 100 కిలోమీటర్ల దూరం దేవుడికి మాకు ఇవ్వడమే. అద్భుతాలు ఇవన్నీ, దేవునికి అద్భుతాలు. దాన్ని ఏ విధంగా స్థిరపరచుకోవాలనేదే మనకు ఆలోచన. ఎల్లప్పుడూ మనకి ఉదయం మధ్యాహ్న సాయంత్రకాల ప్రార్థనలో ఉండాలి అనేదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాచి కాపాడను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా మరి ప్రభాకర్ గారిని ఈ గృహం విషయంలో వచ్చిన సాక్ష్యం చెప్పాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి ఈ గృహం విషయంలో దేవుడు మరి మీ యొక్క ఆలోచన విధానం ఏమిటని చెప్పాలని 2 నిమిషాలు చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే కుటుంబాన్ని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటాను. తర్వాత మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదానికి కారణం ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేని నిత్యము దీనిని నమ్ము ఇది ఎన్నడు మారనిది మా యేసుని దివ్య ప్రేమ ఎన్నడు తీరనిది నా యేసుని దివ్య ప్రేమ యేసుని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించునో కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించునో ప్రేమ యేసుని ప్రేమ బాయా బతల మాయ వికసించిన ప్రేమ పుష్పము
లైఫ్ ఇచ్చారు. నా తల్లిదండ్రుల గురించి కానీ నా భార్య కానీ ఎలాంటి మరి భగవంతుడు మీద ఆధారపడి మరి ముందుకు వెళ్ళడానికి మరి నాకు ఇచ్చిన మరి ధన్యతను నేను పొందుకుంటాను. మరి చెప్పడం చాలా ఉంది, నాకు రావట్లేదు మాటలు. నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు సార్ నేను మర్చిపోలేదు. ఈ యొక్క 8 నెలల్లో జరిగిన ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇతరులేని రాత్రులు గడిపాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఒకే ఒక నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు చాలా విన్నట్టు వార్తగా ద్వారా ముందుకు నాకు దేవుడు నమ్ముకున్నాను. దేవుడు ఆచార్యలో నా వంతు సాయం నేను చేయడానికి సిద్ధపాటు చేసుకున్నాను. ఆ ధైర్యాన్ని మరి దేవుడు నాకు ఇచ్చిన దేవునికి మహిమ. హల్లెలూయా. మరి సంక్రాంతి మా అమ్మాయి కిరణ్ గౌరవ్ గారు మరి ప్రభాకర్ని వివాహం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి మేము దేవుడు అనుకున్న బిడ్డలకే మేము వివరాన్ని మేము ఆశపడి అలాగే నేర్చుకుంటున్నాం, అలాగే ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభాకర్ గారికి వచ్చి నేను తీసుకుంటాను అని చెప్తాను. వేరే మాట చెప్పకుండా అదే రోజు మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్డ్ చేసుకుని తీసుకుని మ్యారేజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నేను అసలు కూడా చూడలేదు ఇప్పుడు కూడా. అయినా దేవుడు అడుగుతుందా మరి దేవుడు కుటుంబానికి మరియు కుటుంబ జీవితంలో మరి ప్రభాకర్ గారు అందులోకి వచ్చి చాలా కష్టపడినట్టుగా మరి కిరణ్ గారు మాకు తెలియజేశారు. తర్వాత పెళ్ళైన తర్వాత ఆయన కూడా మాకు ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితులు బట్టి మరి కష్టపడ్డారో ఆ కష్టం అంతా చాలా బాధపడ్డాం, వ్యక్తిగతంగా బాధపడ్డాం. కానీ సహాయం చేయడానికి దేవుడు రూపంలో మరి బిడ్డకి మంచి గృహాన్ని ఇవ్వాలి. మరి చాలా చోట్ల ప్రాబ్లం జరిగింది. మరి ఇప్పుడు కూడా అటువంటి ప్రాబ్లం కలగకుండా సహాయం చేయాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు
మరి ఈ యొక్క స్థలంలో ఈ విధంగా మరి ఊరికాని ఊరిలో దేవుని చక్కటి గృహాన్ని దేవుడు అనుగ్రహించిన దేవునికి భయం కలుగుగాక. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దేవుడు దాన్ని సాల్వ్ చేసేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే నాయకుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అటువంటి విషయాల్లో కొంచెం సహాయం చేసి ముందుకి కుటుంబాన్ని నడిపించి అలాగే ఈ విషయంలో కూడా మంచిగా చదివి జ్ఞానం లేకుండా వీటికి దేవుని జ్ఞానం అనుగ్రహించాలని సహాయం చేయాలని దేవుని పేరటి మనం చేసుకున్నాం. మీరందరూ కూడా దేవుని ఆ విధంగా వారి కుటుంబాల గురించి వారి గురించి మరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే ప్రశాంతి మరి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా బలహీనపడింది. ఆ బలహీనత కూడా తొలగేలాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి మరి అనేక మందికి ఈ ఏరియాలో ఒక మాదిరికర జీవితం జీవించి ఈ కుటుంబాన్ని యొక్క గృహాన్ని చూడగానే దేవుని యొక్క గృహమని ప్రతి ఒక్కరూ అనుకునేలాగా వారు జీవితాన్ని కొనసాగించాలని దేవుని మాటలను దీవించి ఆశీర్వదించాలి. చెప్పాలంటే చాలా చెప్పాలి. ఒక దినమ కానీ చెప్పాలి. అయ్యగారు చెప్పారు దేవుడు 9 విషయంలో అయ్యగారు చెప్పిందంతా నిజమే జరిగింది. అది అంతా నిజమే. తను మాట్లాడి మాటలు బట్టి ప్రార్థన చేసే విషయంలోని ప్రతి విషయంలో అని చేసి ప్రతి మాట ప్రతి వెలుగు కూడా అది అక్షరాలు నిజమైన మాట. అది దేవుడి కోసం ఆది జరగాలంటే ముందుగా మేము ఫస్ట్ అన్నిటికీ అయ్యగారికి రుణపడి ఉంటామన్నమాట. చాలా చిన్న మాట అది. అది మీరందరికీ మర్చిపోలేదు. మేము బ్రతుకున్నంత కాలం మిమ్మల్ని మా మనసులో స్మరించుకుంటుంటాం. ఈ సినిమా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అయ్యగారు నాకే తెలిసి ఫస్ట్ నేను తీసుకెళ్ళి అయ్యగారిని పరిచయం చేశాను. అది అయ్యగారిని పరిచయం చేశాక అప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ ఏంటి కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. అయ్యగారు ప్రార్థన చేస్తే ఏ ప్రాబ్లం అన్నది దగ్గరికి రాదు. మనము ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభాకర్ అంటే ఈ శోధనలు ఎదుర్కొంటాడంటే ఇంకా ప్రభాకర్ ఇంకా స్థిరపడాలి, ఇంకా దేవుళ్ళు నిలబడాలి. ఆ శోధనలు ఎదుర్కోవాలంటే దేవుడు ధైర్యం కాదు. అందుకు దేవుడు వాళ్ళకి దేవుడు మంచి సాక్షులుగా ఏరియాకి సాక్షులుగా నిలబెట్టాలి. వాళ్ళ ప్రార్థనలో ఉండాలి. ఇదే నా చిన్న మనం. నా అయితే ఇంకా అయ్యగారికి ఇప్పటికీ మేము రుణపడి ఉంటామన్నమాట. చిన్న మాట వస్తే అంటే ఇటువంటి అంటే మన్ని కన్నీటితో ప్రార్థన చేసేది. కన్నీటి ఎప్పుడు కన్నీటి ప్రార్థన. అయితే మా ఇద్దరం ఒక రోజు టిఫిన్ 2 రోజు టిఫిన్ చేశాడు. కష్టంగా పెట్టాడు ప్రభాకర్. అప్పుడే రాజుగారి చర్చ్ ఉంది అక్కడ. ఆ చర్చ్కి వెళ్ళి తబలా కొట్టు. తబలాలో నెంబర్ 1 అయింది అప్పట్లో. అక్కడ మాకు కోడూరు కాలేజీలోనే తబలా అంటే ప్రభాకర్ అని గుర్తొచ్చింది. ఎప్పుడు నైట్ మేము డిప్లొమా అంటే ఇంకా తెలుగు మీడియం చదువుకున్నాం చదివి అయితే మేము నైట్ కూడా వెళ్ళిపోయేవాడు. నైట్ వెళ్ళిపోతున్నాము మీరు ఎక్కడ సబ్జెక్ట్ అవుతుంది అలాగే సబ్జెక్ట్ అవ్వదు. నేను కోచింగ్కి వెళ్ళడం నాకు ఈరోజు వచ్చిన సబ్జెక్ట్ని ప్రభాకర్ నేర్పడం నాకంటే బాగా నేర్చుకున్నాడు. అంటే పాయింట్ వైజ్ ఒక సబ్జెక్ట్ రాయాలంటే ఒక పాయింట్ వైజ్ రాయడం. అసలే ప్రభాకర్ కష్టాలు అంటే అంటే ఎవరు చెప్పలేని కష్టాలే. ప్రతి విషయంలో అంటే ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తారో సగం వాళ్ళతోనే ఉంటుంది కంపల్సరీ. నేను అన్నట్టుగానే ఫాస్ట్ గారు చాలా తక్కువ అండి. ఎన్ని ఇబ్బందులు. నేను హైదరాబాద్ ప్రభాకర్ దగ్గరికి
ఎస్ఎఫ్ఐ వాళ్ళు ధర్నా కోసం ఏమంటారండి అది పిలుపునిస్తే హైదరాబాద్కి వచ్చేవాళ్ళు సెక్రటరీ దగ్గరికి రమ్మంటే ఆ ట్రైనింగ్ వచ్చేసి నేను ప్రభాకర్ దగ్గర అంటే ఎక్కించేశారు. అంటే ఒక్క రూపాయి ఇంటి తెచ్చుకోకుండా వచ్చి నేను ఆయన దగ్గర నేను ఇద్దరము 10 years కష్టపడ్డాను. నేను మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ప్రభాకర్ కూడా అంటే ఎన్ని కష్టాలు అనుభవించామంటే చాలా కష్టాలు అనిపించాము. అన్ని కష్టాలంటే చర్చలు అన్ని బాగా చేసుకోవడం ఇప్పుడు చాలా తక్కువ అండి చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ మీ స్థిరపడడం అంటే మీరు ఎప్పుడైతే దొరికారో అప్పుడే స్థిరపడ్డాడండి. ఇంకా స్థిరపడాలి, ఇంకా స్థిరపడాలి. దేవుని నామంలో ఇంకా స్థిరపడాలి, చేయాలి. ఇక్కడ నువ్వు మాదిరిగా ఉండాలి. ఇక్కడ మనం మాదిరిగా ఏంటంటే కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ ప్రతిదానికి ఎదుర్కోగలుగుతాడు. నేను ఒక కంపెనీ వచ్చినప్పుడు అంటే కష్టంగా ఉంటాడంటే చిన్న ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజులు 4 రోజులు లీవ్ తీసుకోవడం. ఊరెళ్ళమంటే ఆయనకి వెళ్ళమంటే సంక్రాంతికి వెళ్ళిపోయేవాళ్ళు. సంక్రాంతికి వెళ్ళి నువ్వు వస్తామంటే అప్పుడు బాయిలర్లో ఆపరేటర్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. అసలు జాబ్ చేస్తున్నాడు అంటే ధర్మక్స్లో భువనపల్లిలో ఉంది. అయితే అదన్నా 2 రోజుల్లో రావాలన్నాడు. అది కాదు సార్ మేము అందరం వెళ్తాము, మాకు సంక్రాంతికి వెళ్తే అప్పట్లో కోడి కోసి భోజనం వండడం అంటే పెద్ద గొప్ప ఊర్లో. అయితే రానని అక్కడి నుంచి ఫోన్ చేశాడు. సరే నేను రాకపోతే నేను తీసేస్తాను అన్నాడు. తీసేసే అన్నాడు. సరే కరెక్ట్గా వచ్చినాకనే తీసేసాడు. అక్కడ కంపెనీలో తీసేసాడు. తీస్తే అంటే చిన్నగా అని చెప్తున్నాడండి. తీసేసి ఏం చేస్తాను తెలుసండి, 1 month పట్టిన జాబ్ ఎత్తుకుంటాడు. అట్లా కంపెనీలో ఆడవాళ్ళు ఏమంటారు ఆర్భట్ ఉంటారు చూడండి, అలాంటి 10 అంటే 1000 రూపాయలు ఇచ్చే కంపెనీలో జాయిన్ అయిపోయాడు. ఒక్కరోజు ఖాళీ అనుకుంటాడు. చూడండి అంత టాప్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ అంటే లేడీస్ చేసే పనిలో అట్లు మోచే ఇలా పడేసేసి చేసి ఆ కంపెనీలో 2-3 నెలలు చేశాడు. అప్పుడే తెలిసిపోతుందండి ఇతను క్యారెక్టర్ ఏంటో. తగ్గింపు, ఆ తగ్గింపు ఉన్నది కాబట్టి హెచ్చించబడ్డాడు. అసలు ఆ తగ్గింపు లేకపోతే అసలు హెచ్చించబడ్డాడు. చాలా అంత అంటే నేను అన్న వద్దు, 1 నెల అయినా పర్వాలేదు ముందు మనం ఏదో ఎడ్యుకేట్మెంట్ అవుతుంది అంటే. అట్ల కంపెనీ ఏంటండి, అట్లంటే ఒక 50 మంది 60 మంది అట్లా అతికెత్తా ఉంటారో ఏమో ఆరగెత్తా ఉంటారు. మళ్ళీ పోటీ ఇంటికి రాని ఉందంటే అప్పుడు ఆ 1 monthలోనే ఒక కంపెనీకి జెమినీ కంపెనీలో తమ్ముడికి అది ఒక 40 అయింది. నాకు వచ్చే మా తమ్ముడిని సరే తీసుకెళ్ళి పెట్టించాను. ఆయనకు చిన్న పార్టీ నేను కూడా ఇచ్చాను. అంటే ఆయన పెట్టినాను. దానికి సైకిల్ నెట్ చేస్తున్నాడు. తమ్ముడు నెట్ చేస్తున్నాడు అంటే నేను సైకిల్ కొనుక్కొచ్చాను. ఇతను సైకిల్ కొనుక్కొచ్చి సైకిల్ ఏ కంపెనీకి అయితే సైకిల్ మీద నడిచేసినాడో ఆ కంపెనీకి పారేసి వెళ్ళాడు. అయితే అలాంటి అంటే వ్యక్తిత్వం ఎవరినే మర్చిపోలేదు. మీరు చర్చకు ఆ యొక్క దగ్గర అంటే పార్టీ కాలేదు మేము మాలంటూ నేను చర్చకు దానికి కొన్నాక ఆయన చేసుకుంటాడు. అంత తగ్గించాను ఉండాలి. ఇంకా నువ్వు మాదిరిగా ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంతా ఒక జంట ఒకటి అది వేరు. ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు హోదా ఒక మాదిరిగా ఉండాలని నేను కోరుకుంటూ దేవుడు ప్రతి దానికి కూడా కంపెనీలు పనిచేస్తే ఎలా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి అనేటటువంటి విధానం నేను ఆయనతో జర్నీ ఇంకా 7 సంవత్సరాలు జర్నీ చేశాను. అయితే ఆయన మాకు రిలేషన్ అనుకున్నారు. అయితే ఆయన ప్రతి ఆ కంపెనీలో చేసిన కంపెనీలో జెమినీ అనే కంపెనీలో సరే అన్నీ ఆయనే చూసుకున్నాడు. అన్ని తర్వాత ఆయన అయితే ఆయన నమ్మాడు కానీ ఆయన ఒక అమౌంట్ విషయంలోనే కొంచెం అనిచిపెట్టేవాడు. సో మొత్తం A to Z ఆయన చేసేవాడు. ఆయన లేకపోతే ఆయన ఆ కంపెనీ ఆ స్థాయికి వెళ్ళదు. ఈయన వచ్చేసిన తర్వాత ఎవ్వరు కూడా సెట్ కాలేదు. కానీ ఒకటి చెప్పుకోడండి, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి, మన వర్కే మన ఆలోచన. మనం ఎక్కడున్నా సరే కంపెనీకి పనిచేయాలి. డబ్బులు ఏమని మన కంపెనీలో పనిచేయాలి అని ప్రతి ఒక్కరికి చెప్పాడు. చాలా కష్టపడేవాడు. ఎప్పుడు 6 గంటలకు వచ్చేవాడు, 7 అయిపోయేదాన్ని. మా అమ్మ కూడా కూర్చోబెట్టారు. లంచ్ టైంలో కూడా
మమ్మల్ని ఇది చేయాలి, కంప్లీట్ అయిపోతే లంచ్కి కుదిరిపోయాను. నేను ఒక్కోసారి పాపం పడుతూ ఉంటాను, ఏంటయ్య గారు మీరు లంచ్ కూడా చేయను అని, ఇంటికి వెళ్ళవరా అర్జెంట్ పని ఉందండి. అట్లా ఆ విధానంలో ఆయన చాలా ఎదిగారు కంపెనీలో కూడా. తర్వాత దేవుడు ఆశీర్వదించి ఆయనకి మంచి జాబ్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను చాలా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అయితే వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళకి కూడా నేనే దగ్గరుండి నేను ఆయనకి అన్నీ చూశాను. నన్ను కూడా ఒక పెద్దగా ఆయన ఇంట్లో ఒక మెంబర్గా, అది రిలేషన్ దూరం కాదు దగ్గరే. సో నేను ఏంటంటే కంపెనీలు వేరైపోయాను, కాకపోతే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడున్నాయి కదా మీ హౌస్ ఎక్కడున్నా, నేను ఎక్కువ ఇచ్చేదే ఉండేవాడు ఫస్ట్. అయితే ఎక్కడంటే దాన్ని చేంజ్ అయిపోయింది. నేను వచ్చే ముందు ఎక్కువ బయలుదేరాను, కానీ నేను 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయాను. అక్కడ మార్పు వచ్చింది. అక్కడ అడిగి ఇలా 5 వస్తున్నారు అని చెప్తాను. నేను మొన్న క్రిస్మస్ కూడా రావాలి, నాకు వేరే మీటింగ్ ఉంది, 7:30 అయిపోతుంది, మీరు వెళ్ళిపోతుంది కదా, అది 10:30 అయిపోయింది. ఆ రోజు పంపించాక మీరు రావాలి. మరి దేవుడు ఆశీర్వదించి మరి ఆయన మాదిరికారుల గురించి చెప్పారు. ఆయన ఇంటి గురించి చాలా మంది నేర్చుకున్నాడు. ఆయన మాదిరికారులను ఎవరిని కూడా తీసుకుపెట్టిన మాట, కోమలాగే మాట మాట్లాడటం చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా కామ్ మాట. కామ్గా ఆయన వ్యవసాయం చేసేటువంటి మాట్లాడతాం. అలాగే మంచి భార్యను కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు వారి కుటుంబం మరి పిల్లలకి 2 మగపిల్లలు ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవుడు అన్ని ప్లస్ లేదు సారీ. సో మరి ఈ గృహం ఎలా కట్టడానికి వస్తారు, 7 బిల్డింగ్ నాకు పాపం అయిపోయింది. ఎందుకంటే ఇంకా ముందు నేను కొనాలి. ఇప్పుడు చెప్పాడు చాలా 5 వస్తున్నారు రావాలి, సార్ని మరి ఈ కార్యక్రమంలో చాలా బాగా దేవుడు ఆశీర్వదించి గృహాన్ని ఇచ్చారండి. దీన్ని బట్టి మరి మనకి ఈ లోకంలో గృహం కావాలి, కానీ మనకి పరలోకం ఇక్కడ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని దేవుని కార్యక్రమాలు బాగా జరగాలని కూడా నేను దేవుని అనుభవం తెలియజేస్తాను. ఆయన్ని మరి ఇంకా అభివృద్ధి పొందాలని, పిల్లలతో అభివృద్ధి పొందాలని దేవుని అనుభవం తెలియజేస్తాను. మాట్లాడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే తీసుకో. ఎన్నిసార్లు చెప్పదు, ఎందుకంటే అటు సైడ్ అంతా చూపించుకోరండి. అది నేను వెళ్ళేదండి భయం అనమాట. అయితే అంకో కొట్టి మాకు ఉన్నది వైద్యులని అన్ని అన్నీ ప్రకాశం జాబ్ చేస్తారు. అవన్నీ నేను ఎలాగ చెయ్యమని తెలిసి ఎలాగైతే పే చేస్తున్నారో అలాంటి వ్యక్తే ఉన్నారు ఇక్కడ అని చెప్పేది. అప్పుడు నాకు అసలు మంచిగా తెలియదండి, అంత ప్రేమగా వచ్చింది ఏం కనుగొని బాగుంది. లాస్ట్కి చిన్నప్పుడు పుట్టినప్పుడు భయపెట్టేది ప్రభాకర్ గారి విషయంలో మేమంటే హెల్ప్ చేయటానికి మా దగ్గర ఇంకేముంది, నేను జాబ్ చేస్తే మనోడు బట్టి మా బట్టి మనం సరిపడితే అయితే అది మాత్రమే ఏమి లేకుండా లేదు. మాతో పాటు మాత్రమే ఎగ్జామ్ వెళ్ళి మరి అది అట్లయితే ఉండేది. మాకు ఇది కూడా ఇచ్చారు, నాకైతే తెలియదు.
ముగింపు ప్రార్థన అందరూ లేచి నిలబడతా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారణం చూపిస్తే ఏం చేద్దాం అలా అలా ఇప్పించేసి అనిస్తూ ఉంటుంది. మా బిడ్డలను మాకు మించి ఆయన 3 నెలలు ఆశీర్వదించాము. కళ్ళతో చూడటానికి సహాయం చేస్తున్న దేవుడు దేవుడు తండ్రి మీకు అలాగే పరిశ్రమలు చేస్తున్న కార్యాల్లో ప్రభావ ఈ పరలోకంలో కూడా ఎన్ని ఇవ్వబోతుందో అలాగే అయితే మాకు ఒక ప్రత్యేక జీవితంగా మాత్రం నమ్మకంతో మేము ధైర్యంగా అదే అదే ధైర్యం కొట్టుకోవడానికి మీరు అంత విశ్వాసంగా దేవుడి సేవకులు ఉన్నారని ఆ యొక్క బంధువులు ఉన్నారని ధైర్యంగా ముందు సాయంత్రం గొప్ప ఉన్నతంగా ఉన్నతంగా మీ మహిమార్తని కార్యం జరిగించి మీ మహిమ కనుక ప్రభావం తెచ్చుకొని మా దేవా సుగల మా తండ్రి గొప్ప దేవా నీకు విశిష్టమైన ప్రత్యేకమైన ఒక సమయంలో ప్రభాకర్ గారు ప్రశాంత్ గారిని కుటుంబానికి ఆశీర్వదించి అనుగ్రహించిన ఇక గృహాన్ని ప్రతిష్ఠించడానికి అనుగ్రహించిన గొప్ప దాన్ని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభా ఇక గృహాన్ని ఇక కుటుంబాన్ని ఇక సంసారాన్ని మీరు స్థిరపరిచి బలపరిచి ప్రభా నాయన తండ్రి అభివృద్ధి పరిచి ముందుకు నడిపించిన నాయన వందనాలు. అలాగే ప్రభా బిడ్డలిద్దరిని బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలిద్దరిని వయసునందు తెలియనందు జ్ఞానమందు ఆరోగ్యమందు మరి ముఖ్యంగా మీ అందరూ భయభక్తులు నాయన వందనాలు. అలాగే ప్రభు ఈ కూటమిలో ప్రభా మా కుటుంబాలు కలిసి మిమ్మల్ని ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభాకర్ గారి యొక్క నాన్నగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్య చేస్తున్నాం. అరుణాచల్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు కావాల్సిన ప్రతి ప్రాముఖ్యంగా ఆరోగ్య శక్తిలో అనుగ్రహించండి. కుమారులతో జ్ఞాపకం చేసుకురండి. మంచి భవిష్యత్తును అనుగ్రహించండి నాయన. అలాగే ప్రభా నాయన అబ్రాహం సార్ గారి కోసం ప్రభా నాయన సిస్టర్ గారి కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభా వైద్యులతో ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక ప్రత్యేకమైన సందర్భం యొక్క ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకు కుటుంబానికి అనుగ్రహించిన నాయన వందనాలు. అలాగే ప్రభా మరొక మా యొక్క సంఘస్థులుగా ఉన్న ప్రభా ప్రశాంత్ బట్టి వందనాలు తండ్రి. సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా కుమారుని బట్టి వందనాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డలు అనుగ్రహించండి. అలాగే ప్రభా మా యొక్క పెద్దల ప్రభానైనా మా యొక్క సంఘస్థులు ప్రసాదరావు గారు కూడా ఈ సమయంలో మాతో పాటు ఉండడం ఎంతో సంతోషకరం. ప్రభా బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకురండి. విడుదల ఇచ్చిన ఆ యొక్క ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకురండి. ప్రయాణ నడవడికల్లో కదలికల్లో కాచి కాపాడండి.
అలాగే ప్రభా నాయన వారి యొక్క అమ్మగారు వజ్రమ్మ గారి కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన మీరు ఆలకించి బిడ్డను నడిపించిన ఆ యొక్క స్వస్థతను బట్టి వందనాలు. అలాగే ప్రభా నాయన శక్తి గారి కోసం ప్రార్థన చేయించినాం. అలాగే కుమార్తె కోసం ప్రార్థన చేయించినాం. ప్రభా వీళ్ళిద్దరు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా నాయన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుని కూడా మీరు అనుగ్రహించారు. అలాగే ప్రభా ఈ గృహాన్ని నిర్మించిన ప్రభా మేస్త్రి గారు రాజు గారిని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజుగారికి రావాల్సిన నిండైన ఆశీర్వాదాలు దీవెనలు, కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ గృహ కట్టుబడిలో ప్రభా మన ప్రతి విధమైన పనిలో ఇక మరి షామిలైన ప్రభా నాయన తండ్రి కార్పెంటర్, అలాగే తండ్రి ఎలక్ట్రీషియన్స్ ప్రభా, అలాగే తండ్రి లేబర్ వర్కర్స్ ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేస్తారు ప్రభా. ఇక కుటుంబము, ఇక గృహము, ఇక ప్రదేశంలో అనేక మందికి మాదిరికరంగా అలాగే తండ్రి మీ వాక్యాన్ని ప్రచురణ చేసే ప్రభా కుటుంబంగా మీ సువార్తను వెదజల్లే గృహముగా ఇక గృహములా మీకు సాయం దయచేయవలసిందిగా వినయముతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి అందులో నడిచెను గాక. మన ఆహారం మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి శోధనంతే కాదు రాజ్యము శక్తి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారు యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభాకర్ గారికి, ప్రశాంత్ శ్రేష్ఠ గారికి, వారి ఆరోగ్యానికి, వీళ్ళిద్దరికీ ఇక గృహానికి కూడి చేత ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన గృహ ప్రవేశ ప్రతిష్ట ఆశీర్వాదాలు దీవెనతో నింపి దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం